బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీ కేటగిరీకి సంబంధించి బీసీ జనరల్ లో మాత్రమే ఈ సీట్ అనేది ఫస్ట్ వెబ్ పోర్టల్ లో ఫిల్ చేశారు. అది ర్యాంక్ వచ్చేసి 10,089 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. బీసీసీ ఫీమేల్ లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత వచ్చి ఎస్టీ జనరల్ లో మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు. కట్ ఆఫ్ వచ్చేసి 11,772 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. ఎంతమంది చెప్పుకున్నాం కదా, జెండర్ ఇది జెండర్, అదేవిధంగా ఇది అలోకేటెడ్ ప్రిఫరెన్స్ అంటే ఎంఎల్టీకి స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట ఎడ్యుకేషన్ టైంలో. అదేవిధంగా నేను చెప్పబోయేదంతా ఎస్వి రీజియన్ లో మాత్రమే ఈ డాటా చెప్పడం జరుగుతుంది. దీని నుంచి టీటీడీ ఎంప్లాయ్ అదేవిధంగా ఏయూ రీజియన్ లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్పట్లేదు. జస్ట్ ఎస్వి రీజియన్ లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ అయినటువంటి ఓసీ. ఓసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వచ్చేసి 11,373 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఓసీ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 9,808 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా అనుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి బీసీబీ కేటగిరీకి సంబంధించి చూస్తే బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి దీంట్లో బీసీబీలో ఈ ల్యాబ్ టెక్నీషియన్ జనరల్ లో ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీబీ ఫీమేల్ కేటగిరీలో మాత్రం 10,625 ర్యాంకుతో కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. తర్వాత బీసీఏ. బీసీఏలో వచ్చేసి బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,800గా ఉండడం జరిగింది. బీసీఏ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు ల్యాబ్ టెక్నీషియన్. తర్వాత ఎస్సీ కేటగిరీ. ఎస్సీ జనరల్ లో వచ్చేసి 10,459 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఎస్సీ ఫీమేల్ కేటగిరీ చూస్తే కనుక 11,775 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీడీ కేటగిరీ చూస్తే కనుక బీసీడీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,613.1. బట్ బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఈ ఎంఎల్టీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. చివరిగా ఏంటంటే బీసీఈ కేటగిరీ. బీసీఈ జనరల్ లో మాత్రమే ఈ ల్యాబ్ టెక్నీషియన్ సీట్ అనేది ఫిల్ చేస్తారు. అది కూడా 10,142 ర్యాంకు కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. బీసీఈ ఫీమేల్ లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే అన్రిజర్వ్డ్ లో మనకి దాదాపు 4 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. అన్రిజర్వ్డ్ లో ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో మనకి 5,947 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. సీట్ వచ్చేసి ఓసీ ఫీమేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ బీసీఏ జనరల్ కేటగిరీలో మనకి 5,675 ర్యాంక్ కట్ ఆఫ్ తో బీసీఏ మేల్ క్యాండిడేట్ కి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో మనకి 5,113 ర్యాంక్ కట్ ఆఫ్ తో బీసీబీ ఫీమేల్ క్యాండిడేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ కేటగిరీలో మనకి 4,173 ర్యాంక్ కట్ ఆఫ్ తో మనకి ఓసీ ఫీమేల్ కి ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట.